ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు రాజుకుంటోంది. మున్సిపాలిటీలో చైర్పర్సన్ సీటును దక్కించుకోవడం కోసం వ్యతిరేక వర్గం అవిశ్వాసం పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. అదే టైంలో వైసీపీలోని అసంతృప్తులను చేర్చుకునేందుకు టీడీపీ కూడా వ్యూహరచన చేస్తోంది. దీంతో ఈ నెల 18న తిరువూరు మున్సిపాలిటీలో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. తిరువూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుత చైర్పర్సన్ కస్తూరిబాయిని ఆ పీఠం నుంచి దింపడానికి అదే పార్టీకి చెందిన మోదుగు ప్రసాద్ తన వర్గంతో శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 18న చైర్పర్సన్ కస్తూరిబాయిపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీషాను కలిసి నోటీస్ అందజేశారు. పార్టీలో మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం జరుగుతున్న జగడం ఇప్పటిది కాదు. తిరువూరు మున్సిపాలిటీకి మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 17 మంది వైసీపీ, 3 టీడీపీ నుంచి గెలిచారు. దాంతో అప్పటి ఎమ్మెల్యే రక్షణ నిధి తన వర్గానికి చెందిన మోదుగు ప్రసాద్కు చైర్మన్ పదవి ఇచ్చేందుకు ప్రయత్నించగా అధిష్టానం మాత్రం మాల సామాజిక వర్గానికి చెందిన కస్తూరిబాయికి కట్టబెట్టింది. 2.5 ఏళ్ల తర్వాత మోదుగు ప్రసాద్కు పదవి ఇవ్వాలని అప్పట్లో అధిష్టానం సూచించింది. కానీ 2.5 ఏళ్లు ఎప్పుడో పూర్తయినా కస్తూరిబాయి మాత్రం తన పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అంటున్నారు. కస్తూరిబాయి తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేపట్టి మార్చి 18కి 4 ఏళ్లు పూర్తవుతుంది. కనీసం చివరి ఏడాదైనా చైర్మన్ పదవిని దక్కించుకోవాలని మోదుగు ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్కు నోటీస్ ఇవ్వడంతో ఇప్పుడు తిరువూరు మున్సిపాలిటీ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. 2021లో ప్రస్తుతం ఉన్న పాలకవర్గం ఎన్నికవగా ఇప్పటి వరకు తమకు అవకాశం దక్కలేదని మోదుగు ప్రసాద్ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. అయితే చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 11 మంది మద్దతిస్తే సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయి టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు గెలిచారు. వైసీపీ తిరువూరు ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఉన్నారు. ఇటీవల కౌన్సిల్ సమావేశాలకు ముందు స్వామిదాసు అసమ్మతి కౌన్సిలర్లతో మీటింగ్ నిర్వహించారు. దానికి కూడా అత్యధిక మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టి చైర్పర్సన్కు వ్యతిరేకంగా అవిశ్వాసంపై సంతకాలు సేకరించి కలెక్టర్కి ఇవ్వడంతో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలతో వైసీపీ నుంచి ఎవరైనా కౌన్సిలర్లు టీడీపీలో చేరితే వారికి మద్దతివ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీ తరఫున వారిని చైర్మన్గా ఎంపిక చేయాలని యోచిస్తోంది. దాంతో ఈ నెల 18న చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెడితే ఎటువంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.